ఒకప్పుడు సైకిళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీదనే వెళ్లేది. ఇంటింటికి సైకిల్ ఉండేది. చిన్న చిన్న వ్యాపారస్తులు సైతం తమ వస్తువులను సైకిల్ మీద పెట్టుకొని ఊరూరు తిరిగేవారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు సైకిళ్లను తొక్కేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ సైకిల్, కార్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సైకిళ్ల వాడకం తగ్గి సైకిళ్లు రిపేర్ చేయించేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో సైకిళ్లను నమ్ముకొని షాపు పెట్టుకొని చిన్న చిన్న రిపేర్లు చేస్తూ విడిభాగాలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి రాను రాను దయనీయంగా మారింది. కేవలం స్కూల్ పిల్లలు, పాతకాలం నాటి పెద్ద మనుషులు మాత్రమే అడపాదడపాగా సైకిళ్లను వాడుతున్నారు. సైకిల్ కొనేవాళ్లు, రిపేరు చేయించేవారు తగ్గిపోవడంతో సైకిల్ మెకానికుల పరిస్థితి ఆకమ్య గోచరంగా మారి దీంతో షాపుల కిరాయిలు కట్టలేక, వేరే పని చేయలేక, పూట గడవక కష్టంగా మారి కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రభుత్వం పరంగా మాకు రుణాలు అందించి ఆదుకోవాలని సైకిల్ మెకానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా సైకిల్ సంబంధించిన విడిభాగాల కొనుగోలులో వస్తువులకు సబ్సిడీ ఇవ్వాలని వేడుకుంటున్నారు. సైకిల్ మెకానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నల్లగొండకు చెందిన సైకిల్ షాప్ మెకానిక్ పాలకూరి నరసింహతో 2K మీడియా ఆధ్వర్యంలో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నల్లగొండలోని సైకిల్ షాప్ వద్ద ఉన్నాం. గతంలో సైకిళ్ళ ప్రాధాన్యత ఎక్కువ ఉండే, సైకిల్ ఎక్కడ చూసినా సైకిలే ఉండేది. ఇంటికి ఒక సైకిల్, మనిషికి ఒక సైకిల్ వినియోగించేవారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా 2 వీలర్స్, 4 వీలర్స్ అందుబాటులోకి రావడంతో సైకిళ్ళ ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో గతంలో సైకిళ్ళ వినియోగం ఎక్కువ ఉండడంతో మెకానికులు, సైకిల్ షాపు వాళ్ళు అనేక షాపులు పెట్టుకొని అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఏదైతే మెకానిక్ ఉన్నారో సైకిల్ మెకానిక్ మంచిగా జరిగేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మారుతున్న తరుణంలో సైకిల్ గిరాకీ గిరాకులు తగ్గి వారి కుటుంబ పోషణ భారంగా మారింది. మిగతా విషయాలు, మరిన్ని విషయాలు, అసలు ఏ విధంగా సైకిల్ షాపులు నడుస్తున్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతున్న విషయాలను, మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటి వరకు మీరు గతంలో ఏ విధంగా సైకిల్లో గిరాకీ ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? నా పేరు పాలకూరు నరసింహ అండి. మాది కాజిరామరం గ్రామం. నేను గత 30 ఏళ్ళకెళ్ళి సైకిల్ మెకానిక్ చేస్తున్నాను. గతంలో రోజు 3-4 సైకిల్ వరాలింగ్ చేసి ఫుల్ బిజీలో ఉండేది. 2-3 వర్కర్లతోటి కలిపి పనిచేసేది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సైకిళ్ళు కనుమరుగైపోయినాయి. గతంలో బాగా వర్క్ నడిచేది. గతంలో ఇంటికి 2-3 సైకిల్ ఉండేది. ఇప్పుడు ఇంటికి ఒక బండి, కారు ఆ విధంగా అయిపోయింది. సైకిల్ ఎవరు తొక్కే పరిస్థితిలో లేరు. సైకిళ్ళు మొత్తం కనుమరుగైపోయినాయి. సైకిల్ ఏమైనా చిన్నపిల్లలై కిడ్ సైకిళ్ళు, బైక్ పంక్చర్లు అలాంటివి చేసుకొని మడిగ కిరాయి, కుటుంబ పోషణ ఎల్లదేయలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతం రోజుకు ఎంత సంపాదిస్తున్నావు, ఎన్ని సైకిళ్ళు రిపేర్ చేస్తున్నావు, మరి ఇప్పుడు మీరు షాప్ పెట్టుకొని నడిపిస్తున్నారు, షాపుకు కిరాయి వెళ్ళే పరిస్థితి ఉందా, ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారు? గతంతో పోలిస్తే ఇప్పుడు సైకిళ్ళు చాలా కనుమరుగైపోయినాయి కాబట్టి సైకిల్ మడిగ కిరాయి తీయలేని పరిస్థితి. గతంలో సైకిళ్ళు బాగా రిపేరింగ్ చేయడం వల్ల గతంలో కిరాయి కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు కిరాయి 8,000, 10,000 కిరాయి అయింది. రిపేరింగ్ తగ్గిపోయింది. జీవనోపాధి కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే సైకిల్ తొక్కేటోళ్ళు తగ్గిరు చేయబట్టి రిపేరింగ్ కూడా తగ్గింది. స్పేర్ పార్ట్స్ కూడా ఇంతకుముందు ఊర్లలో చిన్న చిన్న మెకానిక్లు కొనుక్కపోయేది. ఇప్పుడు వాళ్ళు కూడా కనుమరుగైపోయినారు చేయబట్టి తీయలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వ పరంగా మీరు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? మాకు ప్రభుత్వ పరంగా సహాయం అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, ముచ్చుకారులకు లోన్లు కానీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకుంటుంది. మాకు కూడా సైకిల్ మెకానిక్, సైకిల్ ఫీల్డ్ మీద బతికే వారికి గవర్నమెంట్ అలాంటి సాయం చేయాలని కోరుతున్నాము. ఇది పరిస్థితి. గతంలోనైతే సైకిళ్ళు విపరీతంగా ఉండడం వల్ల గిరాకీ బాగుంది. మెకానిక్ చేసుకుంటుంది కూడా సైకిల్ పార్ట్స్ ఏదైతే ఉండే పార్ట్స్ కూడా అమ్ముకొని అదైతే చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ జీవించేవాళ్ళు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వం రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారో, మిగతా సంఘాలకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారో ఆ విధంగా మాకు రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కెమెరామెన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ, 2K న్యూస్, నల్గొండ.